హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విని సాయి వ్లాగ్స్. ఈ రోజు గ్రేప్స్ తోటకి వెళ్తున్నాం. మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ కిడ్స్ ని తీసుకుని వెళ్తున్నాం. ఒక్కొక్కరుగా పికప్ అయ్యి ఒక చోట వెళ్దామని చూస్తున్నాం. అందరూ కలిపి ఒక చోట గ్యాదర్ అవుతాం. సో గ్రేప్స్ తోటకి వెళ్ళి అక్కడ ఎలా పండిస్తారు, ఎప్పుడు వేస్తారు అన్ని కలిపి మీతో షేర్ చేసుకుంటాను. ఓకే సాయి, వెళ్దామా గ్రేప్స్ తోటకి? ఓకే, లెట్స్ గో. తోట గ్యాదర్ అయ్యాం. సో స్టార్ట్ అవుతున్నాం. కార్ వచ్చేసింది. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి వ్యూయర్స్ కి. కార్ అయితే ఎక్కేసాం. అందరం ఆడవాళ్ళు మాటలకు అద్దారు వెళ్ళి మూవీ చూసారు కదా, అలా అందరం కూరుకున్నాం అనమాట కార్ లో. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. ఒకసారి కెమెరా మొత్తం తిప్పు. అందరూ హాయ్ చెప్పండి. పిల్లలందరూ గోల్ గోల్ చేస్తున్నారు, అసలు మామూలుగా కాదు. ఇంకా గ్రేప్స్ తోటకి దగ్గరలో ఉన్నామండి. ఇంకెంత అవుతారో లేదు, 5 కిలోమీటర్స్ ఉందంతే. ఫైనల్లీ వచ్చేసాం గ్రేప్స్ తోటకి. తోట అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందండి. ఫ్రూట్ గ్రేప్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. మేము ఈవినింగ్ 4:30 ఆ టైంకి వెళ్ళాం, పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత. పిల్లలైతే ఫోటో సెక్షన్ పెట్టారు. చాలా బాగుందండి తోట అయితే మాత్రం. ఫ్రూట్స్ అవన్నీ అబ్బా ఎంత పొడవున్నాయి, చివరి నుంచి ఆ చివరి దాకా గ్రేప్స్ గుత్తులుగా ఉన్నాయి అసలు. మేమేమో ఫొటోస్ పైన నీడొస్తుంది, ఎలా తీసుకున్నాం ఆ వీడియో ఎలా బాగా వస్తుందా అని మేము కెమెరాని అన్ని యాంగిల్స్ పెట్టి చూస్తున్నాం. గ్రేప్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది తోట అనేది మామూలుగా ఇప్పుడు ఒక 15 డేస్, ఒక 10-15 డేస్ అయితే కనుక ఇది మొత్తం ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసి మార్కెట్కి వేసేస్తారంటండి. తర్వాత ఇది మామూలుగా తోట కింద ఉన్నాయి కదా స్టిక్స్ కింద, అవి ఎప్పుడు ఒకసారి వేస్తారంటండి. ఈ పంట వేసి చాలా సంవత్సరాలు అయిందండి, చాలా సంవత్సరాల నుంచి ఉంటుందంట. కాకపోతే ఏంటంటే సీజన్ టైంలో ఇది మామూలుగా ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, ఈ పైన ఆకులన్నీ కట్ చేసేస్తారండి మొత్తం. తర్వాత ఇది మళ్ళీ చిగురు వచ్చి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇలాగే గ్రేప్స్ బాగా పండుతాయి అన్నమాట అండి. వాళ్ళు చెప్పారండి ఇలాగని. ఇది ఏం కట్ చేయమండి, మొదల్లోకి ఏం కట్ చేయం, జస్ట్ ఆకులు మాత్రం మొత్తం తుంచేస్తారంట కాపు అయిపోయిన తర్వాత. తర్వాత మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ టైంకి మళ్ళీ ఇలా తోట కింద అవుతుంది అనమాట. తర్వాత ఇంకా పిల్లలైతే బాగా ఆడుకున్నారు. సరే అని చెప్పి మేము ఇంకా అక్కడే గ్రేప్స్ అమ్ముతారండి, మనం కొనుక్కోవచ్చు. కేజీ ఎంతో అడిగి దాన్ని బట్టి తీసుకుందామని అక్కడికి వెళ్తున్నాం. పిల్లలకి స్నాక్స్ అవి పెట్టాం కొంచెం. అటుపక్క కూడా తోటను చూసారా, అదంతా ఆల్రెడీ అయిపోయిందండి పంట. అందులో ఫ్రూట్స్ ఏం లేవు, జస్ట్ ఇప్పుడు ఆకులంతా కట్ చేసేస్తారండి దానికి. అయితే కేజీ ఎంత అని అడుగుదాం అని వెళ్తున్నాం. ఇక్కడే మనకి ఎంత అంటే మనకు కావాలనుకుంటే ఇక్కడే కట్ చేసి ఇస్తారండి మనకి, అప్పటికప్పుడే తోట నుంచి ఇంకో కట్ చేస్తానండి. మేమైతే అందరం కలిపి 10 కేజీలు చెప్పాం. కేజీ 80 రూపీస్ చెప్పాడు. మామూలుగా తిని చూసాం, చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి గ్రేప్స్ కూడా. సబ్స్క్రైబ్ మై ఛానల్.